హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందండి? పని బాగా జరుగుతుందా? ఓకే అండి. నాకు కూడా మాదిరిగా జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అయితే ఈ పండగల టైంలో నేను బిజీగా ఉంటే మా పిల్లలు చేసే కొన్ని మంచి పనులు, అలాగే కొన్ని చెడ్డ పనులు, వీటి గురించి అయితే చెప్తానండి. ఓకేనా? అయితే పండగల టైంలు, అలాగే సెలవుల టైంలో అయితే కొన్ని కొన్ని విసిగించే పనులు చేస్తారు. అలాగే కొన్ని కొన్ని నేను మెచ్చుకునే పనులు చేస్తారనమాట. అయితే నాకు ఇద్దరు పిల్లలండి. పిల్లల్లో బాబు చేసే పనులు, కొన్ని పనులు అయితే చెప్తాను. బాబు పెద్దోడు కదా, వాడి గురించి చెప్తాను ముందు. ఫస్ట్ అయితే కొన్ని మంచి పనుల గురించి అయితే చెప్తారండి. మంచి పనులు ఏంటంటే, నేను ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్లోకి రావటం అయితే గబుక్కుని వచ్చాను, కానీ ఆలోచన లేకోకుండా వచ్చిన తర్వాత అయితే చాలా ఒడిదుడుకులు ఎదురైనాయండి. చిన్న మిషన్ మీద అంటే డిజైన్స్, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ కొన్ని లెఫ్ట్ ఉంటే రైట్ ఉండేది కాదు, రైట్ ఉంటే లెఫ్ట్ ఉండేది కాదు, హ్యాండ్ ఉంటే నెక్ ఉండేది కాదు, నెక్ ఉంటే హ్యాండ్ ఉండేది కాదు. అసలు చెత్త డిజైన్స్, పనికి మాలిన డిజైన్స్ ఇచ్చారనమాట. అయితే వాటితో అయితే కొన్ని రోజులు అయితే ప్రాక్టీస్ చేశానండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని డిజైన్స్ కస్టమర్స్ వస్తూ ఉంటే కొన్ని డిజైన్స్ ఎవరన్నా వేరే వేరే పిక్చర్స్ అయితే చూపిస్తూ ఉండేవాళ్ళు. అలా చూపిస్తూ ఉంటే నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఈ వీటిని ఎలా కొనాలా, అసలు కొనాలి అని కూడా తెలియదు అనమాట. అలాంటప్పుడైతే మా బాబు అయితే నాకు చాలా హెల్ప్ చేశాడండి. హెల్ప్ చేయటం, ఏ విధంగా హెల్ప్ చేయటం అంటే టెక్నీషియన్ పరిచయం అయ్యాడు కదా. ఫస్ట్ అయితే టెక్నీషియన్ దగ్గర నుండి కొన్ని డిజైన్స్ అయితే తీసుకున్నాం అనమాట. అయితే ఆ టెక్నీషియన్ కొన్ని సలహాలు చెప్పాడు. అంటే మీతో పాటు ఎవరైనా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అన్నాడు అనమాట. అయితే నేను అలాగే ఒక ఆమె దగ్గర అయితే కొన్ని డిజైన్స్ అయితే కొన్నాను అనమాట. ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవడం కానీ, యాప్స్కి వెళ్ళి తీసుకోవడం కానీ ఇలా తెలియదు అనమాట. అలా కొంటే కొన్ని కొన్ని డౌన్లోడ్ చేసి, ఆ డిజైన్స్ని డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్కి కాపీ చేయడం అయితే బాబాయ్ చేసేవాడండి. నాకు అసలు అర్థం అయ్యేది కాదనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఎలా కాపీ చేయాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి ఇంకా ఏదో వాడికి తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఏదో చేసేవాడు అనమాట. ఎలాగోలా డిజైన్స్ కొనడం, ఇంకా నాకు పెన్ డ్రైవ్కి ఎక్కించి ఇదిగో ఈ డిజైన్ అని చూపించడం, ఈ విధంగా అయితే హెల్ప్ చేసేవాడండి. వాడు కూడా ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు, కానీ అప్పుడు మిషన్ తీసుకున్నప్పుడు అయితే చిన్నపిల్లోడు అనమాట. 9th క్లాస్ చదువుతున్నాడు. ఇంకా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా కొంచెం తెలివిగా ఆలోచించి వాళ్ళు చెప్పినట్టుగా ఓర్పుగా డౌన్లోడ్ చేసి ఇంకా పెన్ డ్రైవ్ కాపీ చేసి నాకు ఇస్తూ ఉండేవాడు. ఇదిగో ఈ పేజీలో ఉంది చూసుకో, ఈ డిజైన్ ఈ పేజీలో ఉంది చూసుకో అని చెప్పి చెప్తూ ఉండేవాడు. ఇంకా నాకు కూడా ఇంకొంచెం కుడి భుజం లాగా అనిపించేది అనమాట. ఈ విధంగా అయితే నాకు చాలా హెల్ప్ చేశాడండి. ఇప్పుడు కూడా ఈ మిషన్ దగ్గర చాలా డస్ట్ ఉందంట, తుడుస్తున్నాడు. నేను ఏదన్నా పని చేసుకుంటా ఉంటే ఇలాగే వచ్చి చేస్తూ ఉంటాడనమాట. నాకు ఇలాగే చాలా చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడండి. అలాగే వేసవి కాలంలో అయితే ఇంకా నా దగ్గరే కూర్చుని బ్లౌజులకి హుక్స్లు, కాజాలు కూడా కుడతా ఉంటాడనమాట. చాలా టైం తీసుకుంటాడండి. అంటే అలవాటు లేని పని కదా, పని అయితే నీట్గా చేస్తాడు, కానీ చాలా టైం అనమాట. అంటే మనం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళం ఒక 20 నిమిషాల్లో, పావు గంటలో, లేదంటే ఒక అరగంటలో వేసేస్తాం కదా. ఒక బ్లౌజ్కి ఒక అరగంట కంటే ఎక్కువ పట్టదు నాకు తెలిసి. అలాంటి బ్లౌజు ఒక 2 గంటల వరకు చేస్తూ ఉంటాడు. ఉక్సులు, కాజాలు పట్టి దాని దగ్గరే కూర్చుని నేను వేసిన బ్లౌజు ఎలా ఉందా ఉక్సులు, కాజాలని చూసి నేర్చుకుని అలా వేస్తూ ఉంటాడనమాట. కానీ చాలా టైం తీసుకున్నా కూడా పని అయితే నీట్గా చేస్తాడు. ఇవి వీడు చేసే మంచి పనులు అయితే ఇవన్నమాట. ఇంకా చెడ్డ పనులు కూడా కొన్ని ఉన్నాయండి, చెప్తాను అది కూడా. చెడ్డ పనులు ఏంటంటే ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాడనమాట. వాటిల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అలాగే నైట్ కూడా లేట్గా పడుకుంటాడు, పొద్దున్నే కూడా లేవడు. నాకైతే పొద్దున్నే లేవకపోతే మాత్రం చెడ్డ చిరాకు వచ్చేస్తుంది అనమాట. అలాగే స్నానం చేయడం, తినడం ఇదంతా కూడా లేట్గా చేస్తూ ఉంటాడు. ఇక్కడేనండి నాకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు కదా. అయినంత వరకు పొద్దున్నే లేవాలి, పొద్దున్నే స్నానం చేయాలి, అలాగే పొద్దున్నే తినాలి. ఇంకా ఆ తర్వాత మన పనులు ఏమన్నా ఉంటే చూసుకోవాలి కదా. అలా కాకుండా లేట్గా లెగుస్తూ ఉంటే మాత్రం నాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటాను. ఇదేనండి వీడు చేసే చెడ్డ పనులు అయితే ఇవే అనమాట. ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటాడు.
కళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుద్ది, ఫోన్ చూడొద్దని చెప్తా ఉంటాను. ఇంకా పాప విషయానికి వస్తే మాత్రం పాప అయితే నేను అంట్లు తోముతా ఉంటే తనకు అడుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగే నేను చేసుకునే పనులన్నిటిలోనూ కాస్త నాకు హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. మాది పెద్ద పెద్ద వాకిళ్ళు కదా, ఆ వాకిలన్నీ ఊడుస్తూ ఉంటుంది. అవి సరిగ్గా ఊడవమని చెప్తా ఉంటాను. అదే సరిగా చేయదనమాట. అదే చెడ్డ పని తను చేసే పని. ఇంకా మళ్ళీ రెండోసారి చెప్తే మళ్ళీ రెండోసారి నీట్గా చేస్తుంది. ఇలాగే అంట్లు తవ్వుతూ ఉంటే అంట్లు కడుగుతూ ఉంటుంది. అది సరిగ్గా కడగలేదంటే మళ్ళీ రెండోసారి నీట్గా కడుగుద్ది అనమాట. ఇలాగే పని పదే పదే చెప్పించుకుంటూ ఉంటుంది అనమాట. ఏమైనా నేను పని చేసుకుంటా ఉంటే వీడియోస్ ఏమన్నా తీయాలంటే తీస్తూ ఉంటుంది. ఇంకా ఈ మిషన్ పని కూడా నేను నేర్చుకోమంటాను. సరిగా చేయదండి బాబు, నిదానంగా చేసినా కూడా ఒక్క బ్లౌజు చేసినా కూడా నీట్గా చేస్తాడు. ఎవరు పేరు పెట్టకుండా చేస్తాడు. ఈ పిల్ల అలా కాదనమాట. అలా చేయకోకుండా ఉంటే మరి బాగుండదు కదా అని చెప్పి నేను కస్టమర్ బట్టలు అయితే ఇంకా పిల్లలతో అయితే చేయించాను అనమాట. ఇంకా నా బట్టలు అయితే మాత్రం ఉక్సులు కాజాలు వేయాల్సినవి అని ఉంటే ఖాళీ టైంలో వేయించుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లల సెలవుల టైంలో అయితే వంట పని కూడా చెప్తూ ఉంటానండి. ఇంకా పాప కూరగాయలు ఏమన్నా కొయ్యాలన్నా కోసద్ది, అలాగే రైస్ ఏమన్నా చేయాలన్నా చేస్తా. ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారండి మా పిల్లలు మాకు. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.